అందరికీ నమస్కారం. ఈరోజు నా చేతుల మీదుగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఏంటంటే అది నా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే మా రగన్న నా పాటల ప్రయాణంలో తొలినాళ్ళలో నాకెంతో తోడుగా ఉండి, నాకెంతో చేయూతనిచ్చి, నాకు వెన్నుదన్నులు అందించి, నేను ముందుకు నడవడానికి నాకెంతో ధైర్యాన్ని, మనోబలాన్ని అందించిన మా రగన్న స్వరపరిచిన ఒక గొప్ప పాటను ఆవిష్కరించే అదృష్టం నాకు లభించింది. చాలా 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 ఆనందంగా అనిపిస్తుంది. అది గొప్ప పాటను ఎందుకంటున్నానంటే అది భావాల పరంగా, రాగాల పరంగా, గాత్రం పరంగా ప్రతీది కూడా ఏ అంశంలో చూసినా, ఏ కోణంలో, ఏ పార్శ్వంలో చూసినా దాంట్లో గొప్ప తాలూకు లక్షణాలు చాలా ఉన్నాయి. చాలా చాలా రగన్న మీరు చేసిన ఎన్నో మంచి పాటలు ఉన్నాయి, ప్రజాదరణ పొందినవి, చాలా ప్రజలను ఉర్రూతలవించిన పాటలు ఎన్నో ఉన్నాయి మీ కెరీర్లో. దాంట్లో ఒక మొదటి వరుసలో 1, 2, 3లో ఈ పాట ఖచ్చితంగా ఉంది. స్వరాల పరంగా మీ గాత్రం ఎంత, పైగా మీ గాత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అది ఒకసారి విన్నాక ఇంకా వెంటాడుతాం. ఇక అది వెంటాడే ఒక లక్షణం అనమాట. ఎందుకంటే ఏం చెయ్యమంటావా అని, ఏం చెయ్యమ ఊరికి చిరుగాలి ఏం చెయ్యమంటవి, ఆ ఏం చెయ్యమంటవిలో ఇక్కడ ఒక గీర వస్తుంది. ఆ గీర్ అనేది ఒక విషాదంతో కూడిన ఒక ఆనందం, అది ఒక మోహన విషాదం. అది అది రావడంతో మనసంతా ఒక తృప్తితో నిండిపోతుంది. అది మళ్ళీ 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 గుర్తొస్తూ ఉంటుంది. అది తరుముతూ ఉంటుంది. ఆ లక్షణం మీకున్న ప్రత్యేకత మళ్ళీ ఒకసారి ఆ ఏం చేయమంటే మరొకసారి చూపించారు. తొలి వెలుగా ఏం చేయమంటే ఎగిరేతో నీగా